ఈ సృష్టి మొత్తానికి ఒక్కడే దేవుడైతే సృష్టింపబడిన మనుష్యులు కదా దేవుళ్ళ పేరిట విడిపోయారు. దేవుడు విడిపోలేదు, సృష్టింపబడిన మనుష్యులు దేవుళ్ళ పేరట విడిపోయారు. దేవుడు ఒక్కడే అనటానికి సాక్ష్యం మన కళ్ళ ముందు కనబడుతున్న ఈ ప్రకృతే. పైన నక్షత్రాలు కనబడుతున్నాయి, చంద్రుడు కనబడుతున్నాడు, నీ ప్రమేయం ఏమనుందా? లేదు. సూర్యుడు కనబడుతున్నాడు, నీ ప్రమేయం ఏమనుందా? లేదు. అంటే వాటి వెనక దేవుడు ఉన్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన తండ్రి, ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఒక్కో దేవుడు ఒక్కో సూర్యుడిని తయారు చేసి పెట్టుకున్నట్టు, ఒక్కో దేవుడు ఒక్కో చంద్రుడిని తయారు చేసి పెట్టుకున్నట్టు, ఆయా దేవుళ్ళ సింబల్స్ వాటి మీద వేసినట్టు ఎక్కడ మనకు కనబడవు. పార్టీ జెండాలు ఉన్నట్టు దేవుళ్ళ గుర్తులు గాని ఆ సూర్యుడి మీద 2 సూర్యుళ్ళు, 10 మంది సూర్యుళ్ళు, ఇంకా రకరకాల నక్షత్రాలు, రకరకాల రంగులు, రకరకాల ఆకాశాలు, రకరకాల భూములు, రకరకాల పళ్ళు, రకరకాల సముద్రాలు లేవు. ఒక్కడే దేవుడు, ఒక్కటే సృష్టి, ఒక్కటే క్రమం, ఒక్కటే ప్రభుత్వం. మనిషి కదా రకరకాలుగా విడిపోయాడు. ఎన్ని రకాలుగా విడిపోయినా మనుష్యులందరికీ తండ్రి ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే, సృష్టికి మూలమైన వాడు ఒక్కడే అనేది ప్రపంచం గుర్తించవలసినటువంటి సత్యం.